వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. యా శక్తి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. జ్ఞాని ఈజ్ బార్న్ నాట్ మేడ్. అవధూతలు దైవశక్తి కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఆల్రెడీ తయారయ్యే జన్మిస్తారు. జన్మించిన తర్వాత తయారవరు. శ్రీకృష్ణుడు శ్రీరాముడు పుట్టినప్పుడు ఎటువంటి వింతలైతే జరిగాయో, అంటే ఆ కాలంలో నాటి వాళ్ళు చూశారో అటువంటి వింతలే ఈ అందరమ్మ జిల్లెళ్ళమూడి అమ్మ జన్మించినప్పుడు కూడా జరిగింది. మన్నవలో ఆ రోజు చూసి అప్పుడే చెప్పారు ఈమె శక్తి స్వరూపిణి అనేటువంటిది అప్పుడే చూసినటువంటి వాళ్ళు వివరించారు. అయితే బ్రహ్మాండం నాగేశ్వరరావు గారిని వివాహం ఆడింది. అందరూ ఏమనుకున్నారు, దైవశక్తి కలిగినటువంటి ఈమె, అవధూత లక్షణాలు కలిగినటువంటి ఈమె ఇంకా వివాహం కాదు, శాశ్వత సన్యాసినిగా ఉంటుంది అనుకున్నారు. ఆమె చెప్పింది వివాహానికి ముక్తికి సంబంధం లేదు, వివాహితులుగా ఉంటేనే ముక్తిని సాధించాలి అని చెప్పినటువంటి విశ్వజనని జగజ్జనది ప్రేమామృత స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరి స్వరూపిణి ఈ జిల్లెళ్ళమూడి అమ్మ అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈమె ఎక్కువగా మాట్లాడదు. అల్పాక్షరాలతోటే అనల్పార్థాన్ని వివరించినటువంటి జనని ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు అనసూయ మహాదేవి. యోగి వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి ఇత్యాదులందరూ కూడా అవధూతలు కూడా వివాహితులయ్యే ముక్తిని సాధించారు. అదే ఈమె కూడా చెప్పిందనమాట. ఈమెకి ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 17వ తారీఖున ధాన్యాభిషేకం జరుగుతుంది అమ్మవారికి. అన్నదానం మహాదానం, విద్యాదాన మతఃపరం అని చెప్పారు. అన్నదానం గొప్పదే, అన్నదానానికంటే కూడా విద్యాదానం ఇంకా గొప్పది అని చెప్పారు. కాబట్టి అన్నదానాన్ని విద్యాదానాన్ని రెండింటినీ చేస్తూ వచ్చింది ఈ అమ్మ జిల్లెళ్ళమూడి అమ్మ. దుష్టులు భ్రష్టులు పాపులు పతితలు అందరూ కూడా పసిపాపలే. అందరూ కూడా మంచివాళ్ళని చూస్తే ఇంకా దుర్మార్గులను ఎవరు చూడాలి నానా? అన్నదమ్ముళ్ళల్లో ఒకడు మంచివాడు ఒకరు చెడ్డవాడు కావచ్చు, కానీ తల్లికి ఇద్దరూ సమానమే అని ఈమెని హత్యామి ప్రయత్నం చేసినటువంటి వాళ్లను కూడా తన హక్కును చేర్చుకొని మాతృ ప్రేమను పంచినటువంటి ప్రేమామృత స్వరూపిణి జిల్లెళ్ళమూడి అమ్మవారు అనటంలో సందేహమే లేదు. మాతృశ్రీ విద్యాలయం, విశ్వజననీ పరిషత్, గోశాల, విఘ్నేశ్వరాలయం, హైమాలయం ఇటువంటి ఎన్నో స్థాపించింది. ఈమె మాటే వేదవాక్కు. ఈమె ఎక్కడైతే ఉన్నదో అదే పుణ్యక్షేత్రం. ఈమె అన్నటువంటిదే వేదం. ఎంతోమంది విద్యార్థులు ఈరోజు జిల్లెళ్ళమూడిలో చదివినటువంటి వాళ్ళు ఇతర దేశాలలో కూడా స్థిరపడ్డారు. తెలిసినటువంటి వాళ్ళకి తెలియనటువంటి వాళ్ళకి అందరికీ కూడా నేను అమ్మనే అంటుంది ఈ మహాతల్లి. అసలు ఎవరైనా కానీ అందరూ నా వాళ్లే అంటారా? అనరు. కానీ కేవలం మనుషులే కాదు, పశుపక్ష్యాదులు కూడా మాతృ ప్రేమను పంచి ముక్తినిచ్చింది ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు. జిల్లెళ్ళమూడి పుణ్యక్షేత్రాన్ని అందరూ రేపు ఫిబ్రవరి 17వ తారీఖున దర్శించి తరించండి. ఈమె స్థాపించిన సంస్థలని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడి మీద ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఎంతోమంది కొన్ని లక్షల మందికి భోజనం పెట్టింది, కొన్ని వేల మందికి విద్యను అందించి గొప్పవాళ్ళుగా తయారు చేసింది ఈ అమ్మవారు. కాబట్టి అందుకని అటువంటి పుణ్య కార్యక్రమాలలో పాలు పంచుకోవటం కూడా మన యొక్క విధి. ఉడతా సాయం అంతే. ఈమె ఎవరిని సహాయం చేయమని అడగదు. ఎందుకంటే అమ్మే అందరికీ అన్నదానం అంటే ఆమె ఊరుకోదన్నమాట. అన్నదానం ఏంటి నానా?
తల్లి పిల్లలకి అన్నం పెట్టుకోవడం దానం అవుతుందా అంటుంది. అటువంటి మహాతల్లి ఈమె స్థాపించిన సంస్థల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అయితే ఈమె ప్రస్తుతం భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా ఆ సంస్థలను నడుపుతున్నటువంటి విశ్వజనని పరిషత్ ట్రస్ట్ వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాం. ఆమె ఆశయాల్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ధాన్యాభిషేకానికి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళైతే ఒక బస్తా వడ్లు ఇస్తూ ఉంటారన్నమాట. దూరంగా ఉన్నటువంటి వాళ్ళు 1500 రూపాయలు ఈ అడ్రస్కి చూస్తున్నారు కదా, విశ్వజనని పరిషత్ ధాన్యాభిషేకం HDFC 591193198512 IFSC కోడ్ HDFC 0002642 అనేదానికి 1500 రూపాయలు పంపించి ధాన్యాభిషేకం కొరకు అని చెప్పి ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్ 94 90 30 73 64 విశ్వజనని పరిషత్ ట్రస్ట్ వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు మనకు కుంకుమ ప్రసాదం అనేటువంటిది పంపిస్తారు పోస్ట్ ద్వారా. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఉడితాసాయంగా సహాయం చేసి ఆ మహాయజ్ఞంలో పాలు పంచుకోండి. నేను కూడా పంపించాను, అందుకే నేను చెప్తున్నానన్నమాట. అక్కడ చదివినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నవించేది ఏంటంటే, మీ కనీసం ఒక 1000 రూపాయలు లేకపోతే 500 పంపించండి. ఎందుకంటే మనం ఎట్లాగూ అన్నదానాలు చేయలేం, అంతేగా కొన్ని లక్షల మందిని పిల్లల్ని మనం చదివించలేం. అటువంటి వాటిల్లో పాల్గొన్నట్లయితే మనం కూడా కొంత సహాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం. శ్రీరాముడు రావణాసురుణ్ణి చంపి సీతాదేవిని తీసుకురాలేకనా మరి వారధి గట్టించి వానరులకు అవకాశాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆ మహాయజ్ఞంలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలి అని. ఉడుతా సహాయంగా దానికి తెలుసు ఏం చేయలేను అనేటువంటి సంగతి. ప్రతిసారి సముద్రం యొక్క అంతర్భాగానికి పోయి ఇసుక రేణువులు తీసుకొస్తూ ఉంది. శ్రీరాముడు దాన్ని అనుగ్రహించాడు. ఎందుకని? అది కూడా నేను కూడా శ్రీరామ కార్యంలో పాల్గొన్నాను అనేటువంటి తృప్తి కోసం. అలాగే ఈ అందరమైనటువంటి జగజ్జనని విశ్వజనని జిల్లెళ్ళమూడి అమ్మవారుకి జరిగేటువంటి ధాన్యాభిషేక మహోత్సవంలో ఉడితా సాయంగా అందరూ కూడా పాల్గొంటే మనకు మానసిక ప్రశాంతత. అమ్మవారికి మనం 2000 ఇస్తే ఆమె మనకు 4000 ఇస్తుంది. చెప్పాం కదా, ఆమె ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు, అడగదు కూడా. ఆమె కొన్ని లక్షల మందికి అన్నం పెట్టినటువంటిది. ఏ కార్యక్రమాన్ని ఎవరి ద్వారా సాధించుకోవాలో ఆమెకు తెలుసు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రావణాసురుడి యొక్క భార్య మండోదరి తెలుసు కదా మనందరికి కూడా. సీతాదేవిని చంపుతానని రావణాసురుడు వచ్చాడు. ఆ సమయంలో మండోదరి చేయి పట్టుకొని ఆపిందనమాట. అప్పుడు అనుకున్నాడు హనుమంతుడు, చెట్టు మీద ఉన్నటువంటి హనుమంతుడు అనుకున్నాడు, శ్రీరాముడికి తెలుసు ఎవరి ద్వారా ఏ పని చేయించుకోవాలో తెలుసు. అందుకే మండోదరి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఆపాడు. నేను లేకపోతే అనుకున్నాడు ముందు ఆయన, నేను లేకపోతే అమ్మవారిని చంపేసేవాడేమో అనుకున్నాడు అజ్ఞానం చేత. అంత మహాపండితుడే, నవవ్యాకరణ పండితుడే. చివరికి తెలుసుకున్నాడనమాట, శ్రీరాముడు అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువే, ఆయనకు అన్నీ తెలుసు. అయితే భాగస్థులను చేయటానికని వీళ్ళందరినీ కూడా పాలు పంచుకునేటట్టు చేశాడు. అలాగే మనం కూడా ఈ విశ్వజనని పరిషత్ ట్రస్ట్ వారికి సాధ్యమైనంత వరకు శక్తిని మించి ఎట్లాగ ఎవరు చేయలేరు. యథాశక్తి ఎంతో కొంత 500, 1000, 1500 మీ ఇష్టం వచ్చినటువంటి పైకాన్ని ఈ అడ్రస్కి పంపించినట్లయితే పంపించి ఈ ఫోన్ నెంబర్ ఉంది కదా 9490307364 దీనికి మీరు ఫోన్ చేసి ఆ ట్రస్ట్ వాళ్ళకి ధాన్యాభిషేకం కోసం పంపించామని చెప్తే వాళ్ళు మనకు రిసిప్ట్ పంపిస్తారు. ఆ తర్వాత అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని కూడా పంపిస్తారు. సాధ్యమైనంత వరకు కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ఆ ధాన్యాభిషేక మహోత్సవాన్ని తిలకించి భోజనం చేసి రండి, చాలు మీకు అదృష్టం పట్టినట్లే.
ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే. మన వీడియోలని మన దేశంలో ఉండే వాళ్ళే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి అమెరికా, రష్యాలో ఉండేటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారన్నమాట. వెరీ నైస్ ప్రోగ్రామ్ సార్, కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ అంటున్నారు. అంటే ఏంటి, జిల్లెలమూడి అమ్మవారి యొక్క భక్తులు అంటే ఆ ఊరికొడు పుత్రులు అన్నమాట. అలాగే సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క శిష్యులు అన్ని దేశాలలో ఉన్నారన్నమాట. వాళ్ళు మన వీడియోలు చూసి చెప్తారు. అది చాలు నాకు అదే సంతోషం. అయితే మా ఫ్రెండ్స్, కొంతమంది మా కొలీగ్స్ ఏమంటారంటే, నీకు ఎందుకయ్యా అనవసరంగా ఇదంతా కూడా యూట్యూబ్లు ఈ గోలంతా కూడా, ప్రశాంతంగా వాళ్ళు ఇచ్చిన జీతం తీసుకొని హాయిగా ఉండక అని అంటారనమాట. ఇంత శ్రమ దేనికి అని. నా పిల్లలకి పాఠాలు చెప్పిన తరువాతనే ఖాళీ టైంలో ఒక అరగంట గంట ఉంటుంది నా లీజర్ టైం. ఆ టైంలో ఇటువంటి దివ్యశక్తి కలిగినటువంటి వాళ్ళని గురించి, అవధూతల గురించి, వాళ్ళని గురించి వివరిస్తూ ఉంటాను. ఎందుకంటే మానసిక ప్రశాంతత కోసం. నాకు మానసిక ప్రశాంతత, నా వీడియోలు చూసేటువంటి వాళ్ళకి మానసిక ప్రశాంతత. కేవలం పీస్ ఆఫ్ మైండ్ కలిగించేటువంటివి మన జ్ఞాన ప్రసూనాలు. వరల్డ్ టీచర్ న్యూస్ ఆదరిస్తున్నట్టు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఫిబ్రవరి రేపు 17వ తారీఖున అమ్మవారి ధాన్యాభిషేకానికి వెళ్ళి తిలకించి అక్కడ భోజనం చేసి జీవిత మహోదధిలో తరంగాలు, గుర్తుపెట్టుకోండి, జీవిత మహోదధిలో తరంగాలు అనే పుస్తకాన్ని తెచ్చుకొని మీరు ఒక పావు గంట చదువుకుంటే చాలు. మీకుండేటువంటి సాంసారిక బాధలు, మానసిక బాధలు మొత్తం కూడా తొలగిపోతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.